స్వాగతం TDM 24 న్యూస్ కు. Happy birthday to Ramesh Anna. Thank you, Anna. Thank you. మనకి చాలా ముఖ్యమైనది, అది మనకు తెలిసింది. ఎందుకంటే ఈ రోజు మనం అందరం ప్రతి ఒక్కరితో సమానంగా కూర్చొని సమానంగా సొసైటీలో ఉన్నామంటే మన అంబేద్కర్ గారు వల్ల. సో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని దాన్ని చాలా పెద్ద ఎత్తున జరపాలి. అండ్ అదే కాకుండా ఆఫీస్ కూడా స్థాపించి మన సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ మంచిగా చేసుకోవాలి అనేసి రాజన్న గారు చెప్పడం జరిగింది. సో నేను బీజేపీలో స్టేట్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. అదే కాకుండా దళిత స్త్రీ శక్తి ఆర్గనైజేషన్ కి ఫౌండర్ గా ప్రెసిడెంట్ గా. అంటే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మన మహిళలకి, ఎందుకంటే మన మహిళలు ఏంటంటే చాలా మంది ఎంత పని ఉన్నారు, ఇంకా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏం చేయగలగచ్చు అనేదాన్ని వాళ్ళకి తెలియక వాళ్ళు ఎక్కువ పడిపోతున్నారు. సో ఇట్లాంటి మహిళల్ని ప్రోత్సహించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి, అండ్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా మన ఎస్సీ/ఎస్టీలకి స్కీమ్స్ వీళ్ళు బిజినెస్ చేయడమో లేకపోతే ఏ రంగంలోనైనా ముందుకి రాణించాలన్నదే నా ఒక కృషి అండి. సో ఇప్పుడు అన్న వాళ్ళు చెప్పేటట్టుగా ఇప్పుడు April 14th అండ్ 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి అంటే సజెషన్స్కి అందరూ ఒక చిన్న సజెషన్ ఏంటంటే మన ఎస్సీ/ఎస్టీలో స్పెషల్లీ మహిళలు అండ్ క్రీడా రంగమైన అంటే వాళ్ళ రంగంలో వాళ్ళు చాలా పై ఎత్తున ఉన్నారు. కొంచెం మనం వాళ్ళని గుర్తించలేకపోతున్నాం. అట్లాంటి వాళ్ళని కొంచెం సమయం ఉండగా వాళ్ళని గుర్తించి వాళ్ళని పిలిచి వాళ్ళని సన్మానిస్తే బాగుంటుంది అనేసి నా యొక్క సజెషన్. అంటే మన దాంట్లో ఇప్పుడు మా మహిళల్లో మేము ఉన్నాం, మేము ఎంతో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా చాలా మంది అలా ఉన్నారన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మహిళ ఆడపిల్ల ఉంది, ఆయన వెయిట్ లిఫ్టింగ్లో తెలంగాణలో టాప్ ఫస్ట్ వచ్చింది. వాళ్ళ హస్బెండ్ కూడా రెస్లర్ అంటారు కదా అది. అండ్ వాళ్ళ పాప చిన్న పాప, ఆయన కూడా తెలంగాణలో చిన్న పాప ఏజ్కి ఆయన కూడా టాప్ వచ్చింది. ఇప్పుడు ఏషియాకి వెళ్తుంది. మనకి ఎంత గర్వకారణం. సో ఇంకా మన ఎస్సీలలో కూడా చాలా మంది పై హోదాలలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మనం గుర్తించి పిలిచి వాళ్ళని సన్మానిస్తే మనకి చాలా గౌరవంగా ఉంటుంది. అండ్ ఏంటంటే మనని కూడా ఇంకా ముందుకు వెళ్ళడానికి వాళ్ళని ప్రోత్సాహం తీసుకొని మనం వచ్చే ఆడపిల్లలు కానివ్వండి, యూత్ వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అనేసి నా సజెషన్గా కొంచెం ఇది ఒకటి మాత్రం చేయండి. దాంట్లో నేను కూడా మన ఎస్సీ/ఎస్టీ నుంచి ఎంతమంది ఉన్నారో రాజకీయ రంగమే కాకుండా వేరే రంగాలలో కూడా ఆఫీసర్స్గా IAS వాళ్ళు IPS నుంచి ఏ రంగంలోనైనా ఉన్న వాళ్ళని మనం ఇన్వైట్ చేసి వాళ్ళని సన్మానిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 15 years నుంచి పాలిటిక్స్లో ఉన్నాను. సీనియర్ లీడర్. ఇంకా ఆల్ ఉమెన్స్ లీగ్ ప్రెసిడెంట్, మిలిటరీ ప్రెసిడెంట్, మన మార్కెటింగ్ కమిటీ, మార్కెటింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ అసైన్మెంట్స్ మల్కాజ్గిరి ఇన్ఛార్జ్, సిఆర్ కల్లుమలేట్స్ మహిళా స్టేట్ ప్రెసిడెంట్, ప్రజెంట్ సెకండ్ స్టేట్ ప్రెసిడెంట్ మహిళ. నా ఓన్ మహిళా మండలి ఆఫీస్ ఉంది. దాదాపు నేను ఇప్పటి వరకు 5,000 ఫ్యామిలీస్ కలిపాను. ఎవరిని విడదీయలేదు, మందుకి లేదు. ఫ్రీ సర్వీస్, ఏదైనా ఫ్రీ సర్వీసే. ఇంకొకటి రీసెంట్గా అయితే నేను 200 రేషన్ కార్డ్స్ అయిపోయాయి. తర్వాత మనకు 0 బిల్ ఎవరికి రావట్లేదు, అది చేసేసాను. ప్లస్ మళ్ళీ గ్యాస్ సబ్సిడీ పడట్లేదు, అది. ఇంకా ఇప్పుడు లోన్స్ కూడా ఉన్నాయి, ఎస్సీ/ఎస్టీకి లోన్స్ ఉన్నాయి, అది కూడా. రీసెంట్గా ఇప్పుడు రేపు ఎల్లుండి డేట్ వస్తున్నది. ఎస్సీ/ఎస్టీలకి 2 వీలర్ 3 వీలర్ ఉన్నది బుక్ చేసుకున్నారా? అందరూ ఆన్లైన్లో చేశారా లేదా? అవగాహన మన గ్యాస్ బిల్,
తర్వాత మన రేషన్ కార్డ్ ప్లస్ ఫస్ట్ పేజ్ అది క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి. ఇన్కమ్ క్యాస్ట్ కంపల్సరీ. ఇవన్నీ పెడితే మనం ఆన్లైన్లో ఓకే సక్సెస్ఫుల్ వస్తే వాళ్ళు ఎలిజిబుల్. అట్లా ఏమైనా చేసి ఉంటే నాకు ఎమ్మెల్యేతో నేను డైరెక్ట్ చేపిస్తాను. అందరూ నాకు ఇవ్వండి, నేను వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర చేయించేస్తాను డైరెక్ట్. ఇప్పుడు 24 లాస్ట్ అది ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ మన ఏరియాలో. ఇంకా మనకి సబ్సిడీ లోన్స్ కూడా వస్తున్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్లో. అవి కూడా అన్నీ పెట్టేసుకోండి. ఏదైనా నాకు ఎంత హెల్ప్ అయితే అంత నేను పైన అధికారులతో మాట్లాడి నేను హెల్ప్ చేపిస్తాను. నా దగ్గర ఎవరైనా కష్టంతో నాకు నించైతే అంతా నేను సహాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఇంకా 14th నెక్స్ట్ మంత్ 14th అయితే అంబేద్కర్ చేసిన 100% మనం సక్సెస్ చేయాలి. ఎప్పుడైనా మేము ఏ సొసైటీలో వర్క్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళి అడ్మిట్ అవుతున్నాం, కానీ మన ఏరియాలో మనం ఫస్ట్ టైం ఇప్పుడు ఆగిపోవాలి. అందుకే ఇప్పుడు మన ఏరియాలో కంపల్సరీ ఉండాలని నేను కోరుతున్నాను సార్. నాతో కూడా సాధ్యమైనంత ఎవరెవరు విఐపీస్ ఉన్నారో నేను కూడా లిస్ట్ ఇస్తాను సార్. మనం వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేద్దాము, అందరూ వస్తారు, అందరూ మనం ఈసారి ప్రోగ్రామ్ హైలైట్ చేద్దాం. మన ఏరియాలో కూడా ఇలాంటి సొసైటీ ఉందా, ఇంత బాగా చేశారు అన్నట్టు మనం పేరు తెచ్చుకోవాలి. ఎప్పుడైనా వాళ్ళని పెట్టుకుని పనిచేయడం కదా, మనం కూడా 100% మనం చెప్పుకోవాలని నా ఆకాంక్ష. అంతే. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన రాజన్నకి స్పెషల్లీ థ్యాంక్స్. మా డాడీ తరఫు నుంచి అయితే అన్నయ్య 2 పోస్టులు. बाबा साहब अम्बेडकर अमर है और दिल्ली बाबा साहब अम्बेडकर TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం